ఈ మధ్యన కొత్తగా నేర్చుకున్న వాళ్ళు మెసేజ్ చేస్తున్నారండి. ఏమైనా మేకప్‌లో టిప్స్ ఉంటే చెప్పరా అని మెసేజ్ చేస్తున్నారు. టిప్స్ అని ఏం లేదండి. ఎప్పుడైనా గానీ ఏ వర్క్ చేయాలన్నా మనకు ప్రాక్టీస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరి స్కిన్ ఒకలాగా ఉండదు. ఒక్కొక్కరిది ఒక్కోలాగా ఉంటది. హెయిర్‌లు కూడా ఒకలాగా ఉండవు. అందరి మీద మనం ప్రాక్టీస్ అనేది చేస్తేనే అది డెవలప్ అవుతది. హెయిర్ విషయానికొస్తే ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బెనిఫిట్ వస్తదండి. రిజల్ట్ కూడా చాలా బావుంటది. నాకు కొత్తలా నేర్చుకున్నప్పుడు హెయిర్ పర్ఫెక్ట్‌గా రావడానికి మినిమమ్ మీరు అప్పట్లో మాకు చెప్పేటోళ్ళు ఎవరు లేకుండే. ఇప్పుడంటే అకాడమీలు ఎక్కువై చెప్పడం, టీచింగ్ క్లాసెస్‌లు ఎక్కువైనాయి. మేము నేర్చుకున్న టిప్స్ అన్నీ మీకు చెప్తున్నాము. అలాగే అప్పుడు మాకెవ్వరూ లేకుండే చెప్పేవాళ్ళు. మాకు ఒక హెయిర్ స్టైల్ పర్ఫెక్ట్‌గా రావాలంటే మినిమమ్ 6 మంత్స్ టు 1 ఇయర్ కూడా పట్టేది. కొంతమందికి తొందరగా వస్తది. కొంతమందికి లేట్‌గా వస్తది. అది మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత రిజల్ట్ వస్తదండి. మేకప్‌లో కూడా బ్లెండింగ్‌లోనే ఉంటది. నువ్వు ఏ స్కిన్ టోన్ తీసుకున్నా బ్లాక్ ఆర్ వైట్ ఎవరిదైనా కానివ్వండి, స్కిన్ టోన్ వాళ్ళు ఎలా కావాలి, వాళ్ళు న్యాచురల్ అడుగుతున్నారా? లేక హై కవరేజ్ కావాలని అడుగుతున్నారా? చూసి దాన్ని బట్టి స్కిన్ టోన్ ఏ కలర్ యూజ్ చేస్తే వాళ్ళు అనుకున్నట్టు రిజల్ట్ వస్తదనేది మనకు ఐడియా వస్తది. ఫస్ట్ క్లయింట్ తనకెలా కావాలో అడగాలి. ఫస్ట్ ఏ హెయిర్ స్టైల్ అయినా కానీ, మేకప్ అయినా కానివ్వండి, మనం తనకెలా కావాలో అడిగాకనే మనం వర్క్ అనేది స్టార్ట్ చేయాలి.